Hello friends, welcome to Sainika Defense Education and మీ సంజయ్ రెడ్డి ఎక్స్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ జాబ్స్కు సంబంధించి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 2019లో జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయండి. దాదాపు ఒక 54 క్వశ్చన్స్, అంటే 54 క్వశ్చన్ సెట్స్ అయితే ఆ టైంలో జరగడం జరిగింది. సో ఆ 54 క్వశ్చన్స్ సెట్స్లో డైలీ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా పార్ట్ 1 ఏదైతే నిన్న నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనరల్ నాలెడ్జ్ గురించి. సో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ పార్ట్ 1 కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను అన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 54 క్వశ్చన్ పేపర్స్ ఆ టైంలో పెట్టడం జరిగిందనమాట. అన్ని క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు క్లాసెస్ నచ్చినట్లయితే వీలైనంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంతవరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి క్లాసెస్ గురించి తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ 18th ఫిబ్రవరి 2019లో జరిగిన షిఫ్ట్ 1, అంటే 2 షిఫ్ట్లు ఉంటాయన్నమాట ఒక రోజుకు. ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఆ షిఫ్ట్ 1లో ఏదైతే క్వశ్చన్ పేపర్ జరిగిందో ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ గురించి నేను మీకు అందులో ఉన్న 25 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం లేట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 26వ క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్ వరకు ఉంటాయి అన్నమాట ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కవర్ ది ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని అడిగాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో ఏ కాన్స్టిట్యూషన్, ఏ ఆర్టికల్స్ మన పీడనాన్ని నిరోధించే హక్కును తెలియజేస్తాయి అని అడిగాడు అనమాట. సో ఈ పీడనాన్ని నిరోధించే హక్కు, లేకుంటే ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ దీని అర్థం ఏంటంటే ఆ లేబరు, అంటే లేబర్ చిన్నపిల్లలు 14 years బిఫోర్ పని చేయకూడదు, లేకపోతే ఇలాంటివి ఉంటాయన్నమాట. వాటిని పీడనాన్ని నిరోధించే హక్కులు, ఆర్టికల్స్ అంటారు అనమాట మనం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఇచ్చిన ఆర్టికల్ 29 to 30, 19 to 22, 14 to 18, ఆర్టికల్ 23 to 24 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆర్టికల్ 23 to 24. సో ఆర్టికల్ 23 to 24లో ఈ 2 ఆర్టికల్లే ఉంటాయి అన్నమాట. పీడనాన్ని నిరోధించే హక్కులు దీంట్లో వస్తాయి అన్నమాట. సో ఇక మిగిలినటివి కూడా నేను మీకు చెప్తానండి. మనకు ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకు ఉంటాయన్నమాట. వీటన్నింటిలో అన్ని ఆర్టికల్స్లో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇవి మనకు వచ్చేసి పార్ట్ 3లో వస్తాయన్నమాట. పార్ట్ 3లో వస్తాయి మనకు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 24 పార్ట్స్ ఉంటాయి. 3వ పార్ట్లో ఈ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో మనకి 29 నుంచి 30 వరకు ఏంటి సార్, లేదంటే 19 నుంచి 22 వరకు ఏంటి సార్, వాటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 14 నుంచి 18 అంటే మనం సీక్వెన్స్గా పోదాం. 14 నుంచి 18 అంటే మనకు వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ, లేకపోతే ఏ విషయాల్లో అయినా సరే మనకు దీన్ని సమానత్వపు హక్కు అని కూడా తెలుగులో చెప్పుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 19 to 22 మనం తెలుసుకుంటే మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వస్తుంది అనమాట. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి వస్తుంది అనమాట ఎక్కడైనా కూడా మనము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆర్టికల్ వచ్చేసి 19 to 22 వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అనమాట. సో రైట్ టు ఫ్రీడమ్ అంటే మనకు మాట్లాడే దాంట్లో ఫ్రీడమ్ కానీ, లేకపోతే సమూహాలను ఏర్పరచుకునే దాంట్లో ఫ్రీడమ్ కానీ, తిరిగే దాంట్లో ఫ్రీడమ్ కానీ, ఇలాంటి వాటిల్లో వీటన్నింటినీ మనకు ఆర్టికల్ 19 to 22 వరకు పొందుపరిచారనమాట. సో ఇది వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 23, 24 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేసి. దాని తర్వాత 29 to 30 వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ అండ్ రిలీజియస్, ఏదైతే ఎడ్యుకేషనల్ ఉందో సాంస్కృతిక హక్కు అని అంటారనమాట. ఆ సాంస్కృతిక హక్కు వచ్చేసి మనకు ఆర్టికల్ 29 to 30 మధ్యలో పొందుపరుస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి, గమనించండి. వేర్ అండ్ అగేన్స్ట్ ది విచ్ కంట్రీ డిడ్ సచిన్ టెండూల్కర్ స్కోర్ హిస్ 100th century? ఈ క్వశ్చన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. జనరల్గా ఆప్షన్ బి ఇచ్చాడు. సో బంగ్లాదేశ్కి అగేన్స్ట్ అనేసి ఇది కరెంట్ అఫైర్స్, అప్పటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 28 వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ కాజీరంగా నేషనల్ పార్క్? చాలా సింపుల్ అండి, చాలాసార్లు అడుగుతుంటాడు. కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చేసి మనకు అస్సాంలో ఉందన్నమాట. సో ఇక్కడ పనహా నేషనల్ పార్క్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇంకా కిల్లాయిడో బర్డ్ శాంచురీ వచ్చి భరత్పూర్ బర్డ్ శాంచురీ అనేసి రాజస్థాన్లో ఉంటుందన్నమాట. సో బీహార్లో బర్డ్ శాంచురీస్ గురించి ఎక్కువగా అడగడు ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ డిక్లేర్డ్ బై క్లాసికల్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. అంటే ఇక్కడ ఆప్షన్ అయితే నేను చెప్తున్నా కదా, ఒడియా అనమాట క్లాసికల్ లాంగ్వేజ్. రీసెంట్గా అంటే అది అప్పటి కరెంట్ అఫైర్స్ అనమాట, ఒడియా లాంగ్వేజ్ చేశారనమాట. సో మోరోవర్ ఈ అన్నింటిలో క్లాసికల్ లాంగ్వేజ్ వచ్చేసి ఒడియానే అనమాట. బట్ క్లాసికల్ లాంగ్వేజ్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాంగ్వేజెస్ 22 ఉంటాయి. బట్ అందులో కూడా కొన్ని క్లాసికల్ అనే ఒక టర్మినాలజీ ఇవ్వబడింది అనమాట. ఏంటి అంటే ఏదైతే దేనికైతే గొప్ప చరిత్ర కలిగి ఉండి మంచి ఇంపార్టెన్స్ ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉంటారో ఆ లాంగ్వేజెస్ను జనరల్గా మనము క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం అనమాట. మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళము ఇవన్నీ వచ్చేసి సాంస్క్రిట్ ఇవన్నీ వచ్చేసి క్లాసికల్ లాంగ్వేజెస్ కిందనే వస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ది కరెక్ట్ క్రోనాలజీ అని అడిగాడు. సో ఇక్కడ వచ్చేసి మనకు చంపారన్ సత్యాగ్రహ, స్టార్టింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్, రౌలత్ సత్యాగ్రహ, అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్ అని అడిగండి. సో ఇవన్నీ జస్ట్ మనం చెప్పడం చాలా ఈజీనే, అంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు ఒక కరెక్ట్ అర్థమైతే రాదనమాట. సో అది మీకు ఫస్ట్ వచ్చేసి మనకు చంపారన్ సత్యాగ్రహ అంటే మనకు మహాత్మా గాంధీ స్టార్ట్ చేసిన ఫస్ట్ సత్యాగ్రహం అండి, చంపారన్ సత్యాగ్రహం. ఇది బీహార్లో ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సత్యాగ్రహం అని స్టార్ట్ చేస్తాడు. ఎందుకు స్టార్ట్ చేస్తాడంటే అక్కడ నీలిమందు అంటే ఇండిగో అనేది పంట పండిస్తూ ఉంటారు, పండియమని చెప్తారనమాట బ్రిటిష్ వాళ్ళు. తక్కువ డబ్బులు ఇచ్చి పండియండి అని చెప్తారనమాట. దానికి అగేన్స్ట్గా మన గాంధీ సత్యాగ్రహం చేస్తాడు. ఫస్ట్ సత్యాగ్రహం అది. సెకండ్ వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ అంటే మనకు టర్కీలో వచ్చేసి ఖలీఫా అనే ఒక ఏదైతే ముస్లింల మత గురువు ఉంటాడు కదా, ఆ ఖలీఫాని దించాలని మన బ్రిటిషర్స్ ట్రై చేస్తూ ఉంటే దానికి అగేన్స్ట్గా మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఖిలాఫత్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి జనరల్గా మనకు 1919లో స్టార్ట్ చేస్తారు ఖిలాఫత్ మూమెంట్, ఎర్లీ అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలోనే. ఇక నెక్స్ట్ రౌలత్ సత్యాగ్రహం వచ్చేసి కూడా 1919 ఏప్రిల్లో అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో రౌలత్ సత్యాగ్రహం ఎందుకంటే రౌలత్ యాక్ట్ అనేది 1919లో తీసుకొని వస్తారు, దానికి అగేన్స్ట్ రౌలత్ సత్యాగ్రహ చేస్తారు. సో ఆ తర్వాత అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్ వచ్చేసి 1927 ఫ్రెండ్స్. 1927లో సైమన్ సర్ జాన్ సైమన్ అండ్ ఆయన మన ఇండియాకు వస్తాడు ఈ రౌలట్ యాక్ట్ 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ను రివ్యూ చేసేదానికి. ఇది గుర్తుంచుకోండి. ఆప్షన్ వచ్చేసి ఏ అనమాట. 1, 2, 3, 4 అన్ని సీక్వెన్స్గానే ఉంటాయి. సో అది ఒక పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. వాట్ వాస్ ద అమెండ్మెంట్ డన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై 52nd అమెండ్మెంట్ డన్ ఇన్ 1985. 1985లో మనకు ఒక అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది మన రాజ్యాంగానికి. ఆ రాజ్యాంగంలో 52వ అమెండ్మెంట్ అనమాట. అది ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని అడిగాడు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇలా కూడా వేయచ్చు అనమాట. యాంటీ డిఫెక్షన్ లా వాజ్ బ్రాట్ బై విచ్ అమెండ్మెంట్ అని చెప్పొచ్చు, లేదంటే 52వ అమెండ్మెంట్ ఏ ఇయర్లో జరిగింది అని చెప్పొచ్చు. సో ఇలా చాలా టిపికల్గా తిప్పి అడుగుతారు. బట్ ఓవరాల్గా మీరు ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే ఏ క్వశ్చన్ కానీ మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. సో 52nd అమెండ్మెంట్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకు అప్పటి వరకు ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి మనకు పోల్స్ వచ్చేసి ఎన్నికల్లో ఏ పార్టీలో అయినా కానివ్వండి, ఫర్ సపోజ్ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఎంపీ వచ్చేసి బీజేపీకి జంప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే పార్టీస్ కూడా జంప్ అవ్వచ్చు ఇండివిజువల్గా. సో అలా జంప్ అవ్వడం వల్ల ఏంటంటే పార్టీలు గవర్నమెంట్లు ఎప్పటికి పడితే అప్పుడు పడిపోతూ ఉండేటి. సో అప్పుడు మన రాజీవ్ గాంధీ ఏం చేశారంటే ఇలా కాదు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ పార్టీ ద్వారా గెలిచాడంటే ఆ పార్టీలోనే ఉండాలి, లేదు వేరే పార్టీకి పోతాడంటే అతని సభ్యత్వం కోల్పోతాడనే ఉద్దేశంతో యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చేసి దీనికి ఒక సపరేట్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 10th షెడ్యూల్లో మనకి యాంటీ డిఫెక్షన్ లా మాత్రమే ఉంటుంది. మనకందరికీ తెలిసిందే కాన్స్టిట్యూషన్లో 12 షెడ్యూల్స్ ఉంటాయి. 10th షెడ్యూల్ తర్వాత యాడ్ చేస్తారు ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొని వచ్చి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక 32nd క్వశ్చన్ వచ్చేసి మెటడమ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్ ఇన్ ద విచ్ డేట్ అని అడిగాడు. గుర్తుంచుకోండి, నేను ఆల్రెడీ నా జియోగ్రఫీ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. జియోగ్రఫీ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లాసెస్ చూడండి, డిస్క్రిప్షన్లో వాటికి కూడా లింక్ ఇస్తాను. సో కావేరీ రివర్ మీద మనకు ఈ డ్యామ్ అయితే బిల్డ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వితౌట్ ది ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఎవరిని అనుకుంటారు అంటే మన దాదాసాహెబ్ ఫాల్కే. సో ఈయన ఫస్ట్ డైరెక్టర్ అనమాట మనకు
ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 34th ది సిల్వర్ కాయిన్ ఇంట్రడ్యూస్ బై షేర్ షా సూరి వాజ్ కాల్డ్. షేర్ షా సూరి అంటే మనకు 14వ సెంచరీలోనే మనకు సిల్వర్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయింది. సో ఆ ఇంట్రడ్యూస్ చేసిన కాయిన్ ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ ఏమని పిలుస్తారు పేరు అంటే రూపాయ అనమాట. సో టంకా అంటే ఇంకా ఇది మన కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఈ కుతుబుద్దీన్ ఐబక్, అల్తుమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసిన కాయిన్స్ అనమాట ఇవి టంకా అని. రూపాయి అనేది షేర్షా సూరి రిలీజ్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి అది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ గుర్తుంచుకోండి. ది కానీషా హ్యాండీక్రాఫ్ట్ వెరైటీ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఒక రకంగా చెప్పాలంటే ఇది జియోగ్రఫీ కల్చర్ గురించి వచ్చిన క్వశ్చన్ అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్ ఇంకో దానికి ఫేమస్ అండి. సో పాష్మినా గోట్ అని ఒకటి ఉంటుందన్నమాట, పాష్మినా గోట్. సో ఇది మన ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉంటుంది ఈ గోట్, వేరే ఏ కంట్రీలో ఉండవన్నమాట. సో ఈ పాష్మినా గోట్ అండ్ మోరోవర్ లడ్డాక్ ఏరియాలోనే దొరుకుతాయి. దానితో ఒక షాల్ అని తయారు చేస్తారు, పల్చగా ఉంటుంది. ఈవెన్ మన రింగులో కూడా, మన ఉంగరంలో కూడా ఆ షాల్ మొత్తం దూర్ చేసేయచ్చు అనమాట. బట్ అదేంటంటే వరల్డ్ ఫేమస్ షాల్స్ అనమాట. అది అంత చాలా చలి కూడా తట్టుకోగలిగే షాల్స్ అని. సో ఆ ఫేమస్ కాబట్టి పాష్మినా కూడా చాలాసార్లు బిట్లో అడుగుతుంటాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టర్మ్ అసోసియేటెడ్ విత్ క్రెడిట్. సో ఇది ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెససరీ డాక్యుమెంట్స్ కానీ, కొలాటరల్, ఇంట్రెస్ట్ రేట్, సింపుల్, స్టాంప్ బై ఫైనాన్స్ మినిస్టర్. సో ఈ స్టాంప్ బై ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మనకు క్రెడిట్కి సంబంధించిన విషయం అయితే కాదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 37th వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపిటీషన్స్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఇండియన్ ఫుట్బాల్కి సంబంధించి ఏ కాంపిటీషన్, ఏ ట్రోఫీస్ ఫుట్బాల్కి సంబంధించి కాదు అని అడిగాడు. సో ఇక్కడ ఆబ్వియస్లీ రంజీ ట్రోఫీ వచ్చేసి క్రికెట్, మిగిలిన ఫెడరేషన్, సంతోష్ ట్రోఫీ, డ్యూరెంట్ ట్రోఫీ వచ్చేసి ఫుట్బాల్కి సంబంధించినవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్కర్వీ ఈజ్ ద డిసీజ్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ అడిగాడు అనమాట. స్కర్వీ ఈజ్ కాజ్డ్ బై విచ్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్. సో ఈ జనరల్ సైన్స్ క్వశ్చన్ అనమాట. స్కర్వీ వచ్చేసి విటమిన్ సి యొక్క డెఫిషియన్సీ ద్వారా స్కర్వీ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఈస్ బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ ఓల్డ్ ప్రాక్టీస్. అంటే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఏదైతే వెదురు ఉంటుంది కదా, వెదురు లోపల అంతా రంధ్రాలు ఉంటాయి కదా, మొత్తం ఖాళీగా ఉంటుంది కదా, దాని ద్వారా నీళ్లు పారగొట్టేది. అది ఒక పైపులా యూజ్ చేసుకొని నీళ్లు పారగట్టే సిస్టమ్ అనమాట. అది మనకు వచ్చేసి నన్ అదర్ దాన్ మనకు మేఘాలయ అంటే ఈస్టర్న్ స్టేట్స్, ఎక్కడైతే వెదురు ఎక్కువగా పండుతుందో, ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో దానికి సంబంధించింది అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి 40th విచ్ ఈస్ ద హైయెస్ట్ క్వాలిటీ హార్డ్ కోల్ ఆఫ్ ది బిలో. అంటే ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ మీకు నా జనరల్ నాలెడ్జ్ ఏదైతే జియోగ్రఫీ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో దాంట్లో నేను మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్ గ్యారంటీగా. ఆంథ్రసైట్లో వచ్చేసి మనకు ఎక్కువ క్వాలిటీ ఆఫ్ కోల్ అనేది దొరుకుతుందన్నమాట. సో మిగిలిన బిటుమినస్, లిగ్నైట్, పీటు ఇవన్నీ వచ్చేసి కోల్కు సంబంధించిన ఇవే, కానీ అంత క్వాలిటీ కోల్ అయితే రాదు మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ది ట్రీటీ ఆఫ్ పురందర్ వాజ్ సైన్డ్ బిట్వీన్. అంటే ట్రీటీ ఆఫ్ పురందర్ అంటే పురందర్ అని ఒక ఏరియా అనమాట. సో అది ఎవరి మధ్య సైన్స్ అంటే కుదురుతుంది సంధి అని అడుగుతాడనమాట. సో ఏమీ లేదండి, యుద్ధాలు చేసుకోకుండా, ఇంకా ఎవరు ఓడిపోకుండా, ఎవరు గెలవకుండా మన ముఘల్స్ నుంచి మరాఠా వాళ్ళు సంధి చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది మోషన్స్ ఈజ్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ టు రిమూవ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. అంటే మన భారత రాష్ట్రపతిని కూడా మనము గద్దె దించవచ్చండి, ఆ పదవి నుంచి దించేసేయచ్చు. అది వచ్చేసి మనకు ఇంపీచ్మెంట్ మోషన్ అంటారనమాట. సో ఈ నో కాన్ఫిడెన్స్ ఇవన్నీ వచ్చేసి కట్ మోషన్, సెన్సార్ మోషన్ ఇవన్నీ ప్రధానమంత్రులను దించవచ్చు కానీ వీటి ద్వారా. కానీ ఇంపీచ్మెంట్ అనేది మహాభిశంసన మోషన్ అంటారనమాట దీన్ని. సో ఇది ఇంపీచ్మెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇంపీచ్మెంట్ ద్వారానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను దించవచ్చు అన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ దట్ ప్రమోట్స్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్ అని అడిగాడు. సో జనరల్గా వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్ దీనికి ఒక కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇష్యూస్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, కరెన్సీ నోట్స్ ఇండియాలో ఎవరు ఇష్యూ చేస్తారంటే మనకు ఆర్బీఐ.
అదే మీకు ఇంకొక పరంగా తిప్పి అడగచ్చు అనమాట. ₹1 కాయిన్, ₹1 నోట్ కానీ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే అది ఫైనాన్స్ మినిస్ట్రీ ఇష్యూ చేస్తుందన్నమాట. ₹1 నోట్ మీద ఎవరు సంతకం పెడతారంటే అది ఫైనాన్స్ మినిస్టర్ సంతకం మీద ఉంటుంది. మిగిలిన అన్ని కరెన్సీస్ మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం పెడతారు. కావాలంటే మీరు ₹1 నోట్ మీ దగ్గర ఉంటే తీసుకొని చూడండి. ఇది ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, జనరల్గా ఇలాంటి లాజిక్స్ ఎవరు చెప్పరు. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి, మీకోసం చేస్తున్నాను కాబట్టి కనీసం మీరు షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయమని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఇంకా లేదు ఎక్స్ప్లెనేషన్ అనేది సరిగా లేదు సార్ అన్నా కూడా ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో మీరు చెప్పారు అంటే ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకొని కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాసెస్ అయితే ఫాలో అవుతాను అనమాట. వాట్ ఈస్ ద న్యూట్రల్ వాల్యూ ఆఫ్ pH? pH యొక్క న్యూట్రల్ వాల్యూ అంటే ఏంటి అంటే మనకు 7 అనమాట. జనరల్గా మనకు pH వాల్యూస్ 0 నుంచి 14 వరకు ఉంటాయండి ఫ్రెండ్స్. సో 0 నుంచి 14 వరకు ఉంటాయి pH వాల్యూస్. సో ఈ pH వాల్యూస్లో 7 అనేది ఈక్వల్ అనమాట. సో ఈ 0 నుంచి 14 వరకు అంటే 0 లోపల ఉంటే ఇక అసిడిక్ అని, 0 నుంచి 7 లోపల ఉంటే అసిడిక్ అని, సో 0 నుంచి 7 లోపల ఉంటే అసిడిక్ అని, 7 నుంచి 14 లోపల 8 నుంచి 14 లోపల ఉంటే ఇంకా ఆల్కలైన్ అనేసి మనం చెప్పుకుంటాం అనమాట. దీని గురించి సైన్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బనానాస్ టర్న్ బ్రౌన్ ఇన్ కలర్ బికాస్ బనానాస్ ఒలిచిపెడితే ఇంకా బ్రౌన్గా మారుతాయి ఎందుకు అని అడిగాడండి. నథింగ్ బట్ ఏంటంటే బనానాస్లో ఐరన్ ఉంటుంది కదా, ఈ ఐరన్ వచ్చేసి మనకు ఎయిర్తో కాంటాక్ట్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్గా తయారవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ విచ్ ఆఫ్ ది బిలో కెన్ అన్ ఎక్సైజ్ డ్యూటీ ఛార్జ్? ఎక్సైజ్ డ్యూటీ దేని మీద వేస్తాడు అని అడిగాడు. సో ఎక్సైజ్ డ్యూటీ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటి మీద ఎక్సైజ్ డ్యూటీ అయితే వేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్? సో ఇది మన్మోహన్ సింగ్ అండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ బుక్ అయితే రాస్తాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బుక్స్ ఆథర్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈస్ ద హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? సో ఇది మనకు కల్చర్ నుంచి వస్తుందండి. ఫెస్టివల్స్ స్టేట్స్ మీద నుంచి ఒకైతే క్వశ్చన్ గ్యారెంటీగా అడగడం జరిగింది. సో ఇది మనకు వచ్చేసి జనరల్గా నాగాల్యాండ్ వాళ్ళు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు అనమాట. సో ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మలాలా యూసఫ్జాయ్ బయోపిక్? మలాలా యూసఫ్జాయ్ మీకు అందరికీ తెలిసిందే, యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అనమాట మలాలా యూసఫ్జాయ్. ఈ మలాలా యూసఫ్జాయ్ ఎవరు అనేది మీకు తెలిసిందే, మరి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 50 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ పేపర్స్ నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్లెనేషన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చెప్తా ఉంటాను. ఈ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు 25 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 50 నుంచి 100 క్వశ్చన్స్ వరకు మీకు నాలెడ్జ్ అయితే నేను చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు క్లాసెస్ నచ్చితే మాత్రం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మిగిలిన పార్ట్స్ ఇండియన్ హిస్టరీ కూడా నేను స్టార్ట్ చేశాను. వాటన్నింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చూడలేదో కొత్తగా వచ్చారో మీరు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.